బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో మైలురాయి చేరింది. ఇవాళే బంగారు ఉత్పత్తి ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరిలో బంగారు గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఉదయం 11:45 ప్రారంభోత్సవం జరగనుంది. అనంతరం రెండో యూనిట్ నిర్మాణానికి మధ్యాహ్నం 12:20 శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచంలో బంగారు గనులు ఉత్పత్తి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా జొన్నగిరికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. సాయంత్రం 3 గంటలకు జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. జొన్నగిరి ప్రాజెక్టు కోసం జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఇప్పటి వరకు 405 కోట్లు వెచ్చించాయి. ప్రయోగాత్మకంగా చేసిన ఉత్పత్తి ప్రక్రియ విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా బంగారు ఉత్పత్తి చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఏటా 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా జియో మైసూర్ సంస్థ ప్రణాళికలు రచించింది. ఇక్కడ 700 మందికి ఉపాధి లభించనుంది. ఉత్పత్తి చేసిన బంగారం విలువపై 4% రాయల్టీ లభించనుంది. తొలి ఏడాది 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయనున్న నేపథ్యంలో సుమారు 57 కోట్ల రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అయితే మరో మైలురాయి చేరినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం కరువు సీమగా పెట్టింది పేరు. ప్రత్యేకంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో సాగునీరు లేక కూడా చాలా మంది వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఈ బంగారు గనులు బయటపడడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ప్రాంతంలో ఇప్పటికే బంగారు శుద్ధి కేంద్రం ఏర్పాటై బంగారు వెలికితీత పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇవాళ ఈ బంగారు గని అధికారికంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు జొన్నగిరి ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత 11:45 గంటలకు ప్లాంట్ మొదటి యూనిట్ ని ప్రారంభించిన తర్వాత జియో మైసూర్ ప్లాంట్ కంపెనీ ఏదైతే ఉందో అందులో రెండవ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత 3 గంటలకు పతికొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలతో కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అయితే ఈ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రధానంగా భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇవి ఇప్పటికే జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు దాదాపు 405 కోట్ల పెట్టుబడితో ఈ బంగారు నిక్షేపాలను వెలికి తీసే కర్మాగారాన్ని నెలకొల్పాయి. ఇందుకు అవసరమైనటువంటి నీటి కోసం కూడా హంద్రీ నివాస్ సుజల సముద్ర ద్వారా పైప్ తో పాటు 0.021 టీఎంసీల నీటిని కూడా వినియోగించనున్నారు. దీనికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులకు సంబంధించి వాటిని కూడా ప్రారంభించనున్నారు. అయితే ప్రస్తుతం జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ కు ప్రభుత్వం 1500 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దీనికి తగినట్టుగానే ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా ఏర్పాటయ్యాయి. రెండవ దశలో మిగిలిన ప్రాంతంలోనూ ప్లాంట్ ను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఏర్పాటైనటువంటి ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాది అంటే మొదటి సంవత్సరం 400 కిలోల పచ్చడిని ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తారు. ఈ రకంగా ప్రతి ఏడాది కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ఈ రకంగా ప్రతి ఏడాది పెంచుతూ పోతే ఏడాదికి 2 టన్నుల వరకు బంగారు ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా ప్రాసెసింగ్ కెపాసిటీని విస్తరించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి 700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇక ఉత్పత్తి చేసినటువంటి బంగారం ధరలో దాదాపు 4% రాష్ట్రానికి రాయల్టీ రూపంలో వస్తుంది. మొదట తీసే 400 కేజీలు అంటే మొదటి ఏడాది తీసే 400 కేజీలకు గాను 57 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో సమకూరనుంది. అదే రకంగా రెండవ ఏడాది తీసే 900 కేజీలకు గాను దాదాపు 144 కోట్ల రూపాయల వరకు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రానుందిస్తాను. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
తెలుసుకుందాం.